హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఆలు రోటీ చేసి చూపిస్తున్నాను. మనం ఆలు పరాటా చేసుకుంటాం చూడండి, అది కొంచెం ప్రాసెస్. ఇది చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది. చాలా సాఫ్ట్గా, మెత్తగా వస్తాయండి. ముందుగా మనం రెండు బంగాళదుంపలని ఉడకబెట్టుకుని ఇలాగా స్మాష్ చేసుకోవాలి. సన్నగా తురమండి, ఎక్కడ ఉండలు లేకుండా తురుముకోవాలి. అందులో ఒక కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. అలాగే నేను వెల్లుల్లి తురిమి వేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవరు ఇష్టం లేకపోతే మానేయచ్చు, అవాయిడ్ చేసేసుకోండి. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేసుకుని వాటర్ పోయకుండా బంగాళదుంపలోనే మాయిశ్చర్ ఉంటుంది కదా, దాంతోనే మనం పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పిండి జల్లుకుంటూ దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తుకోండి. దీన్ని మనం స్టవ్ మీద పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత చపాతీలాగా కాల్చుకోవాలండి. రెండు వైపులా కాల్చాలి. నేను నేతితో కాల్చుకుంటున్నాను. నేతితో చాలా బాగున్నాయండి. నేతితో కాల్చుకుని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కావాలంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఇలాగ చపాతీలాగా కాల్చుకుని సర్వ్ చేసుకోవడమే. మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. బై బై ఫ్రెండ్స్.